హాయ్ ఉమా గారు. హలో, రండి రండి. నైస్ మీటింగ్ యూ. సేమ్ టు యూ అండి. నైస్ సరౌండింగ్స్, నైస్ హౌస్. థ్యాంక్ యూ. పట్నంలో మీరు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. మా లోకం, మీ లోకం. చిన్న ఒక బొమ్మరిల్లులో మేము ఉన్నాము. చాలా బాగుంది. ఇంటి చుట్టూ చూడాలనుంది నాకు. ప్లీజ్ చూడండి. ఇదంతా మీరే పెట్టుకున్నారా? అవునండి, ఇది ఒక జస్ట్ మనకి పక్క వాళ్ళకి ఒక ప్రైవసీ కావాలని ఇలా చెట్టు పెట్టేసుకున్నాం. గోడ బదులు చెట్టు. ఇది చాలా అంటే గోడ ఉంది, గోడ ఒక హైట్ వరకే కదా ఉంటది. అవును. సో మరీ ఎక్కువ ఉంటే కూడా ఫోర్ట్ లాగా ఉంటది. సో అందుకని గోడ మామూలు హైట్ అక్కడ ఉంది, అయినా మనకి వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి, అందుకని మనం ఇలా చెట్టు పెట్టుకున్నాం. అసలు ఇదో ఈ ఐడియా చాలా బాగుంది. అసలు చాలా వరకు రిసార్ట్స్ లో మనం చూస్తాం కదా, గోడల బదులు రిసార్ట్ మధ్యలో ఇలా చెట్లు పెడతారు. అందరూ ఇలా పెట్టుకుంటే చాలా ఆక్సిజన్ చాలా వస్తుంది. ఇది అవును, చాలా ఆక్సిజన్ ఇచ్చే చెట్టు ఇది. అదే అదే ఐ డోంట్ నో ద బొటానికల్ నేమ్, బట్ ఇది బాగా ఆక్సిజన్ ఇచ్చే చెట్టు ఇది. ఇవి ఇవి ఈ ముగ్గులన్నీ ఈ తొట్టిలు ప్లెయిన్ సిమెంట్ తొట్టిలు వేయించి దానిలో రెడ్ ఆక్సైడ్ వేసి ముగ్గు వేసుకున్నాను. మీకు ముగ్గులు అంటే చాలా ఇష్టమా? చాలా ఇష్టం. బాగా వేస్తారా? బాగా వేస్తాను. తెలుసు. ముగ్గు అంటే చాలా ఇష్టం, కుకింగ్ అంటే చాలా ఇష్టం, సంగీతం అంటే చాలా ఇష్టం, హౌస్ కీపింగ్ అంటే చాలా ఇష్టం. మీ హస్బెండ్ కి చాలా అదృష్టవంతులు అనమాట. సో ఇవన్నీ చాలా ఇష్టం. చీరలు అంటే చాలా ఇష్టం. మా అమ్మాయి అందుకే చీరలు బిజినెస్ చేస్తుంది. సో చీరలు, హ్యాండ్లూమ్ చీరలు, ఓన్లీ హ్యాండ్లూమ్. ఐ డోంట్ గో ఇన్ ఫర్ ఎనీ అదర్. ఇది ఓన్లీ హ్యాండ్లూమ్. మొదటి నుంచి కాటన్ లేకపోతే పట్టు. ఈ సింథటిక్ ఏది కట్టుకోను. సింథటిక్ ఎప్పుడు కట్టుకోను నేను. మా గార్డెన్ చూస్తారా? చూస్తా. అదే ఫ్రంట్ కావాలని ఇట్లా ఇవన్నీ పాతవి తీసి ఇట్లా. అవును, ఇది మందు రుబ్బేది ఇట్లా. అవునవును అవును, మందు రుబ్బేది ఇది. యూ టెల్ మీ వాట్ ఇట్ ఇస్. రోలా? రోలు. రోలుని ఇట్లా పెట్టారు. బాగుంది, న్యాచురల్ అన్నమాట ఇవన్నీ. అవును. సో ఈస్ట్ కాబట్టి లాన్ ఫ్రంటేజ్ కావాలని, లాన్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కదా, అందుకని లాన్ పెట్టుకున్నాము. ఓకే. ఇక్కడ అన్ని మోస్ట్లీ పూ చెట్లే పెట్టుకున్నాము. అన్ని దేవుడికి కావాల్సింది, మనకి కావాల్సింది. వినాయకుడిని పెట్టుకున్నారు ఇక్కడ. వినాయకుడు షుడ్ ఫేస్ నార్త్ ఆల్వేస్. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ అక్కడ కైలాసంలో ఉంటారు కదా. అవునవును. వినాయకుడు షుడ్ ఆల్వేస్ ఫేస్ నార్త్. అందుకని ఆయన నార్త్ చూడాలి, వాళ్ళ నాన్నని చూసుకుంటూ ఉంటారు ఎప్పుడైనా. ఇటువైపు పెడితేనే మంచిది అని చెప్పారు. సో అది ఇంటికి దృష్టి తగలకుండా ఉండాలని తమలపాకు చెట్టు. తమలపాకు చెట్టు ఉంటే దృష్టి తగలదా? ఎంట్రన్స్ లో ఉంటే మనకి దృష్టి తగలదు అంటారు. అంటే మనకి ఇప్పుడు పేరెంటం కి కూడా పనికి వస్తాయి కదా, కొనుక్కోకుండా అప్పుడప్పుడు నాలుగు. ఈ రోజుల్లో చాలా మంది పెట్టుకుంటున్నారు కానీ ఇట్లా ఇంటి ముందు పెట్టుకోవాలని తెలీదు. అది దృష్టికి తమలపాకు ఇస్ ఫర్ దృష్టి తీసేస్తుంది అయితే. అవును. ఓకే, బాగుంది. ఇందులో పక్షులు ఉన్నాయా? ఇప్పుడు ఇక్కడ చాలా పక్షులు మీకు వస్తుంది. ఆ పక్షులు కూడా ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారని అదిగో అక్కడ వెయిట్ చేస్తుంది. ఇంకా కొంచెం సేపట్లో మీకు అదిగోండి అక్కడ దే ఆర్ ఆల్ వెయిటింగ్. ఇప్పుడు ఇక్కడ వచ్చి బాగా తింటది, కుప్పలుగా వస్తుంది. ఇవన్నీ సో క్యూట్. అబ్బా, ఇవన్నీ మీరు బర్డ్స్ కోసం పెట్టాము. ఫస్ట్ మొదట్లో ఒక నెలకి మాకు ఒక 2 kilos 3 kilos లో మొదలు పెట్టాము. ఇప్పుడు ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ 4 kilos. సంచిలు తీసుకొస్తున్నాము కొర్రది. అవునా? అవును. బర్డ్స్ వచ్చి మరి మీకేమి వాటి వల్ల డిస్టర్బెన్స్? మార్నింగ్ ఆ సౌండ్ లోనే మేము లేస్తాము. చూడండి ఎన్ని, దే ఆర్ ఆల్ వెయిటింగ్. ఇప్పుడు కొంచెం సేపట్లో వచ్చి కూర్చుంటది. ఇప్పుడు మనం కొంచెం జరిగితే, కొత్త వాళ్ళు కదా మీరు ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ వచ్చి వాటికి అది కూడా తెలుసు, కొత్త వాళ్ళు వచ్చారు అవన్నీ కూడా. అవును, మీరుంటే వస్తాయి. మేముంటే దానికి ఏమీ లెక్కలేదు, మేమంటే లెక్కలేదు. ఇప్పుడు మేము ఇంటి మనిషి అయిపోయినాం కదా, మేమంటే లెక్కలేదు. బర్డ్స్ వచ్చినప్పుడు చూడాలి. అయితే నేను మీ వెనకాల దాంకుని చూస్తా. కాదు, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి బొమ్మకల దగ్గర కూర్చుంటే ఇది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా వస్తుంది. అన్నీ కొంచెం మాకు పరిచయం చేసేయండి. ఇదే మల్లి చెట్లు. ఇవి సీజన్ లో బాగా మాకు ఒక 4-5 ముర వస్తుంది. మందారం ఇది, అండ్ గోరంటాకు, గులాబీ. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మందారం. దిస్ ఇస్ లెమన్ గ్రాస్ అండ్ పుదీనా అండ్ అదేంటి తులసి, అవన్నీ వేసి కొంచెం అదరక్ అన్ని వేసి చాయ్ పెట్టుకొని తాగుతాము. చాలా గొంతుకు చాలా బాగుంది. ఇదో మల్లి చెట్టే. మల్లి చెట్లు బాగున్నాయి. అవును, నాకు చాలా ఇష్టం మల్లి అంటే.
ఇది వాట్ ఇస్ దట్, ఇది రెక్క కాదు, వైట్ కలర్ గన్నేరా? గన్నేరు కాదు, గన్నేరు కాదు, దీని ఏదంటారు? అందరి ఇంటి బయట ఉంటుంది. అవునవును అవును, అందరి ఇంటి బయట ఉంటుంది. ఐఎమ్ నాట్ గెట్టింగ్ అని. ఇది నల్లేరు చెట్టు అండి. ఇది మేము చట్నీ చేసుకొని, ఇది నల్లేరు చట్నీ, నల్లేరు ఇది నల్లేరు. చాలా ఫుల్ ఆఫ్ కాల్షియం, ఇరిగిపోయిన బోన్స్ కూడా అడుకుపోతుంది అంత. అవును, ఇది కరివేపాకు. మీరు ఎట్లా ఈ కాడలు ఆకులు ఇది తీసేసి ఇది చిన్న చిన్న ముక్కలుగా మనం కోయాలి. నార ఉంటే తీసేసేయాలి, ఆకులు కూడా తీయాలా? ఆకులు తీసేసేయాలి. ఈ స్టెమ్ ని కోసి కరివేపాకు, జింజర్, కొంచెం చింతపండు అన్ని పెట్టి నల్లేరు చట్నీ చేస్తాను నేను. బాగుంటుందా? చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే. తమిళ్లో పెరండై అంటారు. దాంతో అప్పడాలు కూడా చేస్తారు, అమ్ముతారు అనుకుంటా కదా. పెరండై పొడి అంటారు, అప్పడాలు కూడా చేస్తారు దాంట్లో పౌడర్ తో. ఓకే, ఇది గన్నేరు, తులసి. ఇది గన్నేరు ఇప్పుడు మన సంక్రాంతికి వాడతాం కదా. పసుపు, అలోవెరా. మైక్రోవేవ్ అవన్నీ ఇక్కడ పెట్టారు అంటే మైక్రోవేవ్ నేను అస్సలే ఏది వేడి చేసుకొని తినను. ఒక రోజుకి 3 పూట 4 పూట వంట చేస్తాను నేను. అప్పటికి అప్పుడు అంతే, ఈ రోజు నెక్స్ట్ రోజు మీకు. ఐ డోంట్ లైక్. అంటే మరి మీ పనుల్లో కూడా చాలా పనులు మీరు ఆఫీస్ ఇదేమో మన ఇప్పుడు ఒక ఫంక్షన్ అంటే ఏదైనా అంటే మనం వంట మనిషి పెడతాం కదా, వాళ్ళు ఈ మాడ్యులర్ కిచెన్ ఇవన్నీ భయపడతారు. నేనేమంటానంటే నువ్వు లోపల చేసుకో, బట్ నేను నీకు ఎలా కిచెన్ హ్యాండ్ ఓవర్ చేస్తే నువ్వు నాకు అలా తిరిగి హ్యాండ్ ఓవర్ చేయాలంటే వాళ్ళు ఒప్పుకోరు. మేము బయట పెట్టుకుంటామని, సరే ప్రతిసారి ఇబ్బంది అవుతుందని వాళ్ళ కోసమే ఇది పెట్టే. అసలు ఈ ఐడియా ఎవ్వరికి వచ్చింది అంటే ఒక లేడీ యూస్ టు కమ్ ఫర్ జొన్న రొట్టి, ఓన్లీ ఫర్ జొన్న రొట్టి నేను చెయ్యను, తను మాత్రం నాకు చేసి ఇస్తుంది సాయంకాలం 2 సో అవన్నీ మెస్సీ అవుతుందని నాకు ఇక్కడ వెనకాల పెట్టుకుంటాను స్టవ్ అంటది. సో ఇందా వాళ్ళు ఎందుకు కింద కూర్చొని చెయ్యాలని కట్టేశాను ఒకటి. సో ఒక నల్ల కనెక్షన్, గ్రైండర్. ఇప్పుడు వంట మనిషి 30 మందికి చేయాలంటే వాళ్ళకి గ్రైండర్ కనెక్షన్ అన్ని కావాలి కదా. మీ ఇంట్లో ఫంక్షన్స్ బాగా జరుగుతాయా? అంటే పూజలు అప్పుడు చాలా మంది వస్తున్నప్పుడు మనం వంట మనిషి పెడతాము. అట్లా పెట్టినప్పుడు వాళ్ళు ఇక్కడ రఫ్ అండ్ టఫ్ గా వాడుకుంటే మనం కడిగేయచ్చు తర్వాత. అందుకని వాళ్ళకి కూడా ఈజీ, వాళ్ళ ఉంటే నువ్వు నాసుకుగా చెయ్యి అంటే వాళ్ళకి కుదరదు కదా. చాలా మందికి చెయ్యటం అన్ని పెట్టారు చక్కగా. అంటే ఎవరికి వాళ్ళకి ఏం అవసరమో అవన్నీ పెట్టేశాను. నిజంగా చాలా గ్రేట్ ఐడియా ఇది. అంటే సో ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో వెట్ కిచెన్, డ్రై కిచెన్ అని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు చాలా సార్లు. కానీ ఇది రఫ్ కిచెన్, అదే మై కిచెన్. నేను కూడా బాగా వంట చేస్తాను, బట్ జాగ్రత్తగా చేసుకుంటాను. అంటే మనం అయితే కొంచెం మెల్లిగా అన్ని తుడుచుకుంటూ చేసుకుంటాము. అందుకే షేడ్ కూడా పెట్టేశాను. ఎటు ఇక్కడ బట్టలకి మనకి కావాలి. ఇది వెస్ట్రన్ సన్ కోసం పెట్టాము. సో ఇక్కడ షేడ్ పెట్టాం కాబట్టి వాళ్ళకి హాయిగా ఇక్కడే ఒక గ్యాస్ కనెక్షన్ పెట్టేశాను. బాగుంది, నైస్ నైస్. ఇది వర్షాకాలంలో మనకి తడవకుండా ఇట్లా స్టోన్స్ మీద, అండ్ తులసి కోటకి మనం ప్రదక్షిణం చేస్తాం కదా, అందుకని ఈ స్టోన్స్. ఈ తులసి కోట మీరు ఇక్కడ దొరకదు మీకు. ఇది నేను చెన్నై నుంచి వచ్చేటప్పుడు అక్కడ వాళ్ళ ఆర్టిసన్స్ ఎలా చేస్తూ ఉంటే నాకు చాలా నచ్చింది. అవునండి, అంటే కింద స్టోన్స్, ఇదేమో సిమెంట్ తో, కానీ ఈ మోడల్ ఇక్కడ దొరకట్లేదు. సో అక్కడ చూసి నేను తీసుకున్నాను. ఐ లవ్ ఇట్. దీపాలు పెట్టడానికి నీట్ గా ఉంది, నాకు ఇది నచ్చింది. మనకి ఇక్కడ కొంచెం ప్రొజెక్టెడ్ గా ఉంటుంది కదా, అలా కాకుండా ఇది కొంచెం వేరే డిజైన్ నచ్చింది నాకు. సో ఇది ఈ తులసి కోట నేను చెన్నై నుంచి తెప్పించుకున్నాను. ఎప్పటికప్పుడు దీనికి కలర్స్ అంటే ఇల్లు ఎప్పుడు పెయింటింగ్ చేస్తే అప్పుడు, ఇల్లు మనం 5-6 years ఒకసారి పెయింటింగ్ చేస్తాం కదా, అప్పుడు దీనికి వేస్తాం. అంతే అంతే.